అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. कानून को वापस कर दे कि जो मुसलमानों के खिलाफ एनआरसी के बारे में, 3 तलाक के बारे में, 370 के बारे में और इसी तरह आज वक्फ बोर्ड की जायदाद जो हमारे आबा व अजदाद ने हमें अता फरमाया, मुसलमानों के हुकूक के लिए, मुसलमानों की जरूरत के लिए दिया है, उसके लिए हमारी जिम्मेदारी है कि ये हम मुसलमान लड़ेंगे। जब तक ये कानून वापस नहीं होगा हम चैन से इत्मीनान के साथ बैठेंगे नहीं, बल्कि हम पूरी ताकत के साथ, पूरी कुव्वत के साथ लड़ते रहेंगे जब तक इंशाअल्लाह हमारे जान में जान बाकी रहेगा, हमारा हक हम हासिल करके रहेंगे। ये अल्लाह की धरती है, ये अल्लाह की धरती है। अल्लाह ने अपने पाकीज़ा पैगंबरों को भेजा, हमारे नबी हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम को भेजा और वो उसका नाम लेने वाला हम लोग हैं और कुरान पर अमल करने वाले हम हैं, नबी के बताए हुए तरीके पर जिंदगी गुजारने वाले हम हैं। इंशाअल्लाह जब तक अल्लाह के नबी का दीन दुनिया में बाकी रहेगा, अल्लाह अल्लाह करने वाला बाकी रहेगा, इंशाअल्लाह दुनिया में कोई कानून नहीं चलेगा। कानून चलेगा तो सिर्फ अल्लाह का चलेगा, मुहम्मदुर रसूलुल्लाह का चलेगा, कुरान और हदीस का और शरीयत का चलेगा। उसके खिलाफ अगर इस्लाम के बारे में मुसलमानों के ताल्लुक जितने भी क़वानीन बनाते जाए हम उसको कबूल नहीं करेंगे, नहीं करेंगे, नहीं करेंगे। ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం। ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనం రోడ్ల మీదకి రావడం కారణం అదొక చంద్రబాబు నాయుడు గారే। చంద్రబాబు నాయుడు గారు ముస్లింల ద్రోహి, గుర్తు పెట్టుకోండి। మీరు యావత్ భారతదేశం ముస్లింలకే కాదు, మీరు మొత్తం దేశ ముస్లింలకే మీరు విరోధిగా చేశారు। మీరు ముస్లింలకి చీమ వాళ్ళనియను, ఆది వాళ్ళనియను, అయ్యా పెద్ద మంచి, నీకు ఎంతమంది లక్షల మంది మా ముస్లింలు ఓట్లేస్తే నువ్వు ఈ రోజు మాకు ఈ విధంగా తీసుకొని వస్తావా? ఎంత బుద్ధి జ్ఞానం ఉందా ఈ పెద్ద మంచిగా అడుగుతున్నారు। ఈ పవన్ కళ్యాణ్ ఈయన ఈ బీజేపీ వాళ్ళు కలిసి పొందినారు। ఈరోజు ఇంత రైతుగా వ్యవహరించాం, ఖచ్చితంగా ఇది కాదని చెప్పుకుంటూ ఎన్డీఏ గవర్నమెంట్ తో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు మోసం చేసిందని చెప్పడానికి పక్కా నిదర్శనం ఏంటంటే ఈ రోజు వక్ఫ్ సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడం। ఎన్నికల్లో మీ ముస్లింల మీద ఈగ వాలినా చీమ వాలినా మేము వచ్చి వాలిపోతామన్నారు, కానీ ఏదైతే మా షరియత్ ఉందో, ఏదైతే మా మసీద్లు, దర్గాలు, ఆషూర్ ఖానాలు, అదేవిధంగా మద్రసాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదానీలకు ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈ రోజు అందరికి అర్థమైపోయింది। ఈ రోజు కేవలం ముస్లింలే కాదు, సిక్కులు, ఈసాయిలు, దళితులు, బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పార్టీకే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా। అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగొట్టడం కూడా మాకు చేత అవుతుంది, ఖబర్దార్। అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలారా, మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు, మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు, మీ షరియత్ అల్లాహ్ ఇచ్చిన షరియత్। మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి। మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రండి। మేము ఒకటే చెప్తున్నాం, ముస్లిం అనేవాడు కఫన్ తలకు పెట్టుకొని వెళ్తాడు, మా ప్రాణాలైనా ఇస్తాం, ఎవరికి అల్లాహకు తప్ప ఎవరికి భయపడము। హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం। ఈరోజు చూడండి, సింహపురి గడ్డ ఉద్యమాల గడ్డ అని ఊరికే చెప్పరు। ఈరోజు వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బహుజన సమాజ్ పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, మా ఆలింలు, మా ఉలేమాలు, మా యువకులు, మా యువతరం అన్ని ఏరియాల నుంచి సర్దార్జీ చూడండి, సర్దార్జీ, మా దళిత సోదరుడు వీళ్ళందరూ కూడా, మా బీసీ సోదరులు వీళ్ళందరూ కూడా వచ్చారు। వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే ఏదైతే ముస్లింలకు
ఖురాన్ పవిత్రం, అదేవిధంగా హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్, కానీ భారతీయులకు రాజ్యాంగం అనేది చాలా గొప్పది. రాజ్యాంగాన్ని కాపాడడానికి మనం అందరం కూడా మా ప్రాణత్యాగం చేస్తాం. అల్లాహు అక్బర్. नारे तकबीर, जय जय बाजू बुला ले जाओ। नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर। We want, we want, we want, नारे तकबीर। भाई छाव में बिठाओ। मैं पंजाब से बिलोंग करता हूं। मैं आज सभी मुस्लिम भाइयों की सपोर्ट में आया हूं। जो काले कानून मोदी, अमित शाह ये सब संसद में बैठ के पास कर रहे हैं, ये काले कानून सारे वापस होने चाहिए। कभी एमएसपी पे बिल लेके आ जाते हैं और कभी सीए का लेके आते हैं, कभी वक्फ बोर्ड का लेके आ जाते हैं। अभी जो बिल आया है वो वापस होना चाहिए। मेरी सबसे ये अनुरोध है सरकार से कि ये बिल वापस लिया जाए, नहीं तो ये विरोध आगे और भी चलेगा। धन्यवाद। కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అఖిల భారత సంఘాలు ఏదైతే జమితే ఉలమా హింద్ అదే విధంగా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇందులో భాగంగా నెల్లూరు నగరంలో జేఏసీ వారి ఆధ్వర్యంలో అన్ని సంఘాలకు అంటే ముస్లిం సంఘాల వారు అందరూ కలిసి జేఏసీగా ఏర్పడి ఈ రోజు ఈ యొక్క నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు. ఇందులో ప్రధానమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి మరీ దారుణమైనటువంటి చట్టం ఏదైతే ఉందో, ఏదైతే వక్ఫ్ బై యూజర్ ఎవరైతే అందులో ఉంటారో వారికే ఆ ప్రాపర్టీ అని చెప్పి, అదే విధంగా వక్ఫ్ ఏదైతే దానం చేయాలనుకుంటారో వారు 5 సంవత్సరాల పాటు ముస్లిం ప్రాక్టీస్ చేసి ఉండాలి. అంటే గడ్డం వదిలి టోపీ పెట్టి 5 పూటల నమాజ్ చదివి అదే విధంగా రంజాన్ లో రోజాలు పాటించి 5 సంవత్సరాల పాటు నేను ముస్లిం అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తేనే వారు వక్ఫ్ బోర్డుకి దానం చేసే చట్టం తీసుకుని వచ్చారు. ఇది ఎక్కడి దారుణం? ప్రపంచంలో ఇలాంటి దారుణం ఎక్కడ ఉండదు. ఏ మతస్థుడైనా ఇంకొక మతం వారికి దానం చేయవచ్చు, వాళ్ళ ఆస్తులు ఇవ్వచ్చు. దేవుడి మీద ఇచ్చే ఈ యొక్క ధర్మప్రదమైనటువంటి ఈ కార్యక్రమం. అదే విధంగా ఈ యొక్క వక్ఫ్ సవరణ చట్టంలో ఎవరైతే వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంటుందో ఆ ట్రిబ్యునల్ ని తీసేసి, ఎందుకంటే అన్ని శాఖలకు ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఉంటాయి. అదే ఆర్టీసీకి ఉంటుంది, ఫారెస్ట్ కి ఉంటుంది, ఇతర ప్రభుత్వ పరమైనటువంటి శాఖలకు ఆ ట్రిబ్యునల్ ఉంటుంది. ఏదైనా రెవెన్యూ వారు ఆ భూమిని ఆక్రమిస్తే ఈ ట్రిబ్యునల్ లోకి అది వెళ్లి ఈ యొక్క తీర్పుని ఇచ్చి ఇది ఎవరిదో తెలుస్తుంది. ఆ విధంగా రెవెన్యూ వారే ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు. అలాగే రెవెన్యూ వారికి ఈ యొక్క చట్టం ఇచ్చి ఎవరైతే ఆక్రమణలు చేస్తారో వారికే తీర్పు ఇచ్చే అధికారాలు ఇవ్వడం ఇది మరీ దారుణం. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమం విప్లవంగా మారక ముందే, భారతదేశం అట్టడుగు పోక ముందే ఈ యొక్క వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో దీనికి వెనక్కి తీసుకోవాలని చెప్పి ముస్లిం సంఘాలు ముక్త కంఠంతో ఈ రోజు డిమాండ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.